ఎన్హెచ్ అధికారులపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. ఐఏబీ సమావేశంలో ఆయన మాట్లాడారు. హైవేపై ఎంతో మంది చనిపోతుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు? రోడ్లు వేయటం కాదు, భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలిపారు. అనంతరం భీదా మాట్లాడుతూ చింతారెడ్డిపాలెం క్రాసింగ్ వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. తాడ్చెట్లపాలెం గ్రామానికి నెక్స్ట్ ఎన్ని డిఆర్సీలు అయినా సరే అనదర్ 3-4 డిఆర్సీలకి దిస్ నేషనల్ హైవే అథారిటీ సబ్జెక్ట్ ఉండాలి. కంపల్సరీగా ఆ సబ్జెక్ట్ పెట్టండి. బిఫోర్ డిఆర్సీ డిస్ట్రిక్ట్ చైర్మన్ గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా దాన్ని రివ్యూ చేసి ఏ రోడ్డు పరిస్థితి ఏంటి అనే విషయం మీద ఒక సమగ్ర అవగాహన ఉంటే అవసరమైనప్పుడు ఎమ్మెల్యేస్ మీకు రిప్రజెంట్ చేసేటప్పుడు కూడా ఈ రోడ్స్ గురించి ఇట్లా మాట్లాడమే ఇలా ఉంది సంగతి అని మీరు కూడా ఎమ్మెల్యేలకి చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ 2-3 డిఆర్సీస్ నేషనల్ హైవే అథారిటీ సబ్జెక్ట్ కంపల్సరీగా ప్లానింగ్ ఆఫీసర్కి ఎక్కడి నుంచే చెప్తున్నా ప్రతి మీటింగ్ లో ఈ సబ్జెక్ట్ ఉండాలి. తర్వాత ట్రాఫిక్ మీరు వదిలిపెట్టారు. దాని మీద హెవీ వెహికల్స్ అన్ని అక్కడి నుంచే పోతున్నాయి. మీరు ఇప్పుడు దీన్ని 4 లేన్ ఎక్స్పాన్షన్ పోకుండా మీరు మళ్ళీ చుంచులూరు నుంచి కృష్ణపట్నం పోర్టుకి ఇంకొక నేషనల్ హైవే వచ్చింది. దానికి ఫారెస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అని మా రెవెన్యూ ఆఫీసర్లు అందరినీ వాడుతూ ఉన్నారు. అసలు ముందు ఉన్న ఎగ్జిస్టింగ్ 3 లేన్ 4 లేన్ ప్రపోజల్ పంపండి. ఎక్కడెక్కడ క్రూషియల్ పాయింట్స్ దాని డెవలప్మెంట్ ఏం చేయాలనో మీరు ఏమేమి పంపించారో ఒకసారి మీటింగ్ లో పెట్టండి, చూద్దాం. కనీసం ఇవి ఇండికేటర్స్ కూడా హైవే దగ్గర విపరీతమైనటువంటి డేంజరస్ స్పాట్ అది. దానికి ఏమన్నా ఫ్లైఓవర్ కానీ ఇంకోటి ఏమైనా ప్రపోజల్ ఉందా సార్? ఒక సబ్మిషన్ సార్, ఈ